ఐపీఎస్ ల బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకున్నారు. హైదరాబాద్లోని నేషనల్ పోలీస్ అకాడమీలో 20న పాసింగ్ అవుట్ పరేడ్ జరగనుంది. తెలంగాణకు 4 అధికారులను కేటాయించారు. అందులో వరంగల్ జిల్లాకు చెందిన రిత్విక్ సాయి 4వ అటెంప్టులో ఐపీఎస్ సాధించారు. ఇక ప్రజల్లో పోలీసులపై ఉన్న భయాన్ని పోగొడతానంటున్న రిత్విక్ సాయితో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. 76వ బ్యాచ్లో తెలంగాణకు కేటాయించినటువంటి రిత్విక్ సాయి మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్. మీరు ఎన్నో అటెంప్ట్లో ఐపీఎస్ కొట్టారు? నేను 4th అటెంప్ట్లో నాకు ఐపీఎస్ వచ్చింది 2022. ఎట్లా జరిగింది మీ ఇండోర్ అవుట్డోర్ ట్రైనింగ్ ఎట్లా పూర్తి చేసుకున్నారు? మాకు ట్రైనింగ్ స్టార్ట్ అయింది November 13th అండి. 8 months ట్రైనింగ్ మొత్తం. సో మాకు ఇండోర్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఐపీసీ, సిఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఇలా అవుట్డోర్లో డిఫరెంట్ డ్రిల్స్ ఉంటాయి. నెక్స్ట్ స్పోర్ట్స్ ఆడాలి. నెక్స్ట్ వెపన్ ట్రైనింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అటాచ్మెంట్స్ కూడా వెళ్తుంటాం. స్టార్టింగ్ ఏంటంటే ట్రైనింగ్తో ట్యూన్ అవ్వడానికి మా అందరికీ కొంచెం టైం పట్టిందండి. ఎందుకంటే మేము ప్రిపరేషన్ టైంలో ఉన్నప్పుడు చాలామంది ఏంటంటే 3 o'clock వరకు 4 o'clock వరకు చదువుతూనే ఉంటారు. కానీ ఇక్కడ ఏంటి, మేము 4 o'clockకి లేవాలి. 4 o'clockకి లేవాలి, ప్రాపర్ ఫాలోయింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు 1 second లేట్ వచ్చినా ఎక్స్క్యూజ్ అనేది చేయరు. సో ఆ డిసిప్లిన్కి అలవాటు అవ్వడానికి కొంచెం టైం పట్టింది మాకు. అట్ ద సేమ్ టైం మేము ఇక్కడ 40 kilometers రూట్ మార్చ్ చేయాలి. అండ్ గ్రేవన్స్ లైక్ టఫెస్ట్ టెరెన్స్ మేము విత్ 20 kgs లగేజ్ క్లైమ్ చేయాలి. సో ఇవన్నీ స్టార్టింగ్ ఛాలెంజింగ్గా ఉండేయండి. కానీ ఏంటంటే మాకు ట్రైనింగ్లో ఎలా అంటే సైంటిఫిక్గా ప్లాన్ చేశారు. సో ఏంటంటే మమ్మల్ని వచ్చిన ఫస్ట్ డేనే మమ్మల్ని 10 kilometers రన్ చేయమని, వచ్చిన ఫస్ట్ డేనే 40 kilometers కాదు. సో ఇనిషియల్గా 1 kilometerతో స్టార్ట్ చేసి వాళ్ళు రెగ్యులర్ ట్రైనింగ్ ఇస్తూ మా పర్ఫార్మెన్స్ మీదనే డిపెండ్ అయ్యి ప్రాపర్ వెదర్ ఉన్నప్పుడు మమ్మల్ని 40 kilometers రూట్ మార్చ్, గ్రేవన్స్ టైంలో కూడా ప్రాపర్ వెదర్ కండిషన్స్ మాకు కంజీనియల్ ఉన్నప్పుడే అప్పుడు పంపించడం, ఇలా మాకు అకాడమీ సపోర్ట్ చేస్తుంటే అట్ ద సేమ్ టైం ఇక్కడ మాకు ట్రైనింగ్లో తెలిసింది ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ ఫిజికల్ స్ట్రెంత్ అండి. ఈ అకాడమీలో మాకు ట్రైన్ చేసింది మెంటల్ స్టెబిలిటీ మీద ట్రైన్ చేశారు. సో ఎంత ఫిజికల్ టైరింగ్ ఉన్నా మెంటల్గా పుష్ చేసుకొచ్చే అనే టెక్నిక్ అనేది మాకు తెలిసింది అకాడమీలో. సో దానివల్ల ఏంటంటే లాంగ్ రన్స్ కానీ రూట్ మార్చెస్ కానీ ఈజీగా చేయగలిగాం మనం. మీ ఇన్స్పిరేషన్ ఎవరు ఐపీఎస్ కావాలని? నాకు చాలామంది ఉన్నారండి ఇన్స్పిరేషన్. ఇప్పుడు ద్వారకా తిరుమలరావు సార్ చేసిన థింగ్స్ కానీ, తరుణ్ జోషి సార్. సో వీళ్ళందరినీ చూస్తూ అంటే అప్పుడు తెలుస్తుండే నాకు ఒక ఐపీఎస్ అయితే ఇన్ని చేయొచ్చు ఆ సొసైటీకి అనేసి. అంటే మా ఫాదర్ కూడా ఫ్రీక్వెంట్గా చెప్తూ ఉంటారు, ఒక ఆఫీసర్ అయితే నీకు ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటాయి, పీపుల్తో నువ్వు ఎంత ఇంటరాక్షన్ అవ్వచ్చు, ఇలా అన్నీ చెప్తూ నాకు అంటే రెగ్యులర్ ఇన్స్పిరేషన్ అండ్ ఇంటరాక్షన్ వల్ల నాకు ఆ సీడ్ అనేది స్ట్రాంగ్గా క్రియేట్ అయిందండి. తెలంగాణలో పుట్టారు, తెలంగాణలో చదివారు, ఇప్పుడు తెలంగాణకే కేటాయించారు. ఎట్లా అనిపిస్తుంది? అది చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే నాకు వెన్ కంపేర్ టు అదర్ ఆఫీసెస్ నాకు లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఉండదు. అట్ ద సేమ్ టైం నాకు కల్చర్ అనేది తెలుసు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నా ప్రజలకు నేను సేవ చేస్తున్నా అనే సాటిస్ఫాక్షన్ అనేది నాకు చాలా మోటివేటింగ్గా ఉంది. పోలీస్ స్టేషన్కి వచ్చే ప్రజలకు మీరు ఎలా చేయబోతున్నారు? నా మెయిన్ ఫోకస్ ఏంటంటే ట్రస్ట్ అండి. ఇప్పుడు పోలీస్ దగ్గరికి ఇప్పుడు మీరు కలెక్టర్ ఆఫీస్ పోయినప్పుడు ఎవరు భయపడరు, కానీ పోలీస్ స్టేషన్ పోతే భయపడతారు. సో ట్రస్ట్ అనేది డెవలప్ చేయాలి. ఎందుకంటే మీరు ట్రస్ట్ అనేది డెవలప్ చేస్తేనే వాళ్ళు ధైర్యంగా పోలీస్ వాళ్ళ దగ్గరికి వచ్చి మీ ప్రాబ్లమ్స్ తెలుస్తారు. పోలీస్ పని ఏంటి అసలు ప్రాబ్లమ్స్ తెలుసుకోవడమే. ఇప్పుడు మీకు ప్రజలలో భయం ఉన్నప్పుడు వాళ్ళు మన దగ్గర రారు, మనకు ప్రాబ్లమ్స్ తెలియదు. సో వాళ్ళు ధైర్యంగా ప్రజల దగ్గర పోలీస్ దగ్గర రావాలి, ప్రాబ్లమ్స్ తెలియాలి. ఇంకోటి అసలు సొల్యూషన్స్ అనేది ఎక్కడో ఉండవండి, ప్రజల దగ్గరే ఉంటాయి. సో నీకు వాళ్ళు ధైర్యంగా వచ్చి ఇది చేయొచ్చు అని చెప్పాలంటే ఏంటిది, వాళ్ళకి మన మీద నమ్మకం రావాలి. నమ్మకం ఎప్పుడు వస్తుందంటే, నమ్మకం ఎలా అంటే ఇది చెప్తే ఈ ఆఫీసర్ చేయగలడు అనే నమ్మకం అనేది క్రియేట్ చేసుకోవాలి మనం. సో ఏంటంటే పోలీస్ స్టేషన్ వచ్చితే వాళ్ళు భయంతో రావద్దు, ధైర్యంగా రావాలి. వచ్చి ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఈజీగా మీట్ అవ్వాలి. అట్లా వెయిటింగ్లు అట్లాంటివి ఏమి ఉండకుండా డైరెక్ట్ మీట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పాలి. వాళ్ళకి ఏమైనా సొల్యూషన్స్ ఉంటే సొల్యూషన్స్ చెప్పేటట్టు ఉండాలి. అవి ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తామా అంటే దాని ప్రాక్టికాలిటీ బట్టి మనం చూస్తాం, కానీ వాళ్ళకైతే ఆ ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి మనతో షేర్ చేసుకోవడానికి సొల్యూషన్స్. మీరు ఐపీఎస్ అవ్వడం మీ కుటుంబ సభ్యులు ఎలా ఫీల్ అవుతుంది? వాళ్ళకి చాలా ఆనందంగా ఉంది. నేను ఐపీఎస్ అవ్వడం ఒక రెట్ట ఆనందం అంటే మళ్ళీ తెలంగాణకు వచ్చిన తర్వాత కూడా చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళు. సో ఎందుకంటే ఇక్కడే నేను పుట్టాను, ఇక్కడే పెరిగాను. సో నేను మళ్ళీ ఇక్కడే ఇంకా రెస్ట్ ఆఫ్ మై లైఫ్ సర్వీస్ చేయాలనేది చాలా ఆనందంగా ఉంది నాకు, నా ఫ్యామిలీ మెంబర్స్కి. ఓకే, రిత్విక్ గారు ఆల్ ది బెస్ట్. మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, తెలంగాణలో పుట్టి తెలంగాణలో చదివి ఇక్కడే సర్వీస్ కూడా చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి కూడా రిత్విక్ సాయి చెప్తున్నారు. కెమెరామెన్ గౌరవ్తో సురేష్, బిగ్ టీవీ.